कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. కశ్మీర్పై మధ్యవర్తిత్వం వహిస్తాను, ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేస్తున్న ప్రతిపాదన. మీకు గుర్తుండే ఉంటుంది, నిన్న మనకన్నా ముందు పాకిస్తాన్ కన్నా ముందు ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరిందని ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం ధృవీకరించింది, పాకిస్తాన్ ధృవీకరించింది. అందువల్ల ఈ గత 24 గంటల్లో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి అంశంలోనూ చాలా క్లియర్గా అమెరికా ట్రంప్ సంతకం మనకు కనబడుతోంది. అమెరికా ఆధ్వర్యంలో పీస్ డీల్ కుదిరితే, కాల్పుల విరమణ కుదిరితే జరగబోయే ప్రమాదం ఏంటి అనేది నేను మరో వీడియోలో క్లియర్గా వివరించాను, ఉక్రెయిన్ అనుభవాన్ని ఉదహరిస్తూ. అన్నట్లే జరిగింది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి కాల్పుల విరమణలో అమెరికా జోక్యం చేసుకుంటే ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అందుకే తాజాగా అంటే కాల్పుల విరమణ భారత పాక్లు అంగీకరించాయి అమెరికా జోక్యంతో అని ట్రంప్ ప్రకటించాడు, ఇతరులు ప్రకటించారు. ఐఎమ్ ప్రౌడ్, భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ సాధించడానికి గర్వపడుతున్నాను అని కూడా ట్రంప్ పేర్కొన్నాడు. రాత్రంతా అమెరికా జరిపిన చర్చలు ఫలించాయని కూడా పేర్కొన్నాడు. కానీ భారతదేశం ఎక్కడా కాల్పుల విరమణకు అంగీకరించడంలో అమెరికా పాత్రను ఎక్నాలెడ్జ్ చేయలేదు. అమెరికా పాత్ర లేదని ఖండించలేదు, ఉందని ధృవీకరించలేదు. కానీ ట్రంప్ మాత్రం రాత్రంతా అమెరికా చర్చలు జరిపింది రెండు దేశాలతో. నేను గర్వపడుతున్నాను, రెండు దేశాలను ఒప్పించినందుకు, రెండు దేశాలు ఒప్పుకున్నందుకు వాళ్ళ నాయకత్వాన్ని అభినందిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు నిన్న. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే, భారత ప్రభుత్వం ధృవీకరించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ మళ్ళీ కాల్పుల విరమణకు తెగబడింది. కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు ట్రంప్ తాజా ట్వీట్లు ఎక్కడా లేదు. ఏమీ జరగనట్లు, పాకిస్తాన్ కాల్పుల విరమణను పాటిస్తున్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఎక్కడా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందన్న పదం కూడా వాడలేదు. దాని ప్రస్తావన లేకుండానే మళ్ళీ నేను గర్వపడుతున్నాను ఈ నాయకత్వాన్ని చూసి, భారత్ పాక్ల నాయకత్వాన్ని చూసి, పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి సహకరించారు, నేను గర్వపడుతున్నాను ఈ రెండు దేశాల మధ్య ఒక కాల్పుల విరమణ కుదిర్చడానికి సహకరించినందుకు, అందుకు ఈ రెండు దేశాల నాయకత్వాన్ని అభినందిస్తూ ఈ రెండు గొప్ప దేశాలకు నేను అదనంగా ట్రేడ్ చేస్తాను అంటూ డబ్బులు మన మీద ఇసురు కొడుతున్నాడు. చూడండి, వాణిజ్యం ఎక్కువ జరుపుతాను అని చెప్తున్నాడు. అంటే భారత్ పాక్లు కాల్పుల విరమణ ఒప్పుకున్నందుకు అమెరికా మనతో ఎక్కువ వాణిజ్యం చేస్తాయట. అందులో ఇండియాను పాకిస్తాన్ ఐఫనేట్ చేసి రెండు గొప్ప దేశాలట. భారతదేశం గొప్ప దేశం అనడంలో ఆశ్చర్యం లేదు, పాకిస్తాన్ కూడా గొప్ప దేశం అంటున్నాడు. పాకిస్తాన్ నాయకత్వాన్ని మన నాయకత్వాన్ని కలిపే పొగుడుతున్నాడు ట్రంప్. ట్రంప్ దృష్టిలో మోడీ వేరు, షబాజ్ షరీఫ్ వేరు కాదు. ట్రంప్ దృష్టిలో ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు కాదు. అందువల్ల మనం కాల్పుల విరమణకు ఒప్పుకున్నందుకు నజరానా బహుమానంగా మనతో ఎక్కువ ట్రేడ్ జరుపుతాడట. అక్కడ కాగలేదు. అక్కడ కాగకుండా 1000 సంవత్సరాల తర్వాత కశ్మీర్ సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో నేను సహకరిస్తాను అని కూడా పెట్టాడు. అంటే టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ద కశ్మీర్ ఇష్యూ ఆఫ్టర్ 1000 years అని. ట్రంప్కి ఎవడు చెప్పాడు ఇది 1000 సంవత్సరాల సమస్య అని? అసలు 1000 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఉందా? పాకిస్తాన్ పుట్టింది 1947లో. అంతకుముందు ఇదంతా భారతదేశమే కదా, కశ్మీర్ పైన వివాదమే లేదు కదా. కానీ తన అజ్ఞానాన్ని నిరంతరం ప్రదర్శించుకుంటూ కశ్మీర్ అంశం పైన మధ్యవర్తిత్వం జరుపుతాను అని క్లియర్గా కాల్పుల విరమణ మావలే జరిగింది, కాల్పుల విరమణకు మేమే కారణమని చెప్తూ ఇప్పుడు కశ్మీర్ పైన మధ్యవర్తిత్వంతో ఆఫర్ ఇచ్చాడు. ఇదేమి కొత్త కాదు అమెరికా ఆఫర్ ఇవ్వడం. మోడీ అమెరికా పర్యటన సందర్భంగా మాట్లాడారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు భారత ప్రభుత్వ స్పందన లేదు. ఆమె కాల్పుల విరమణ అమెరికా ఆధ్వర్యంలో జరిగిందన్న దాన్ని పైన కామెంట్ లేదు.
అన్నిటికన్నా ముఖ్యంగా కశ్మీర్ అంశం పైన కూడా కామెంట్ లేదు. అందులో మార్క్ రూబియో అమెరికా విదేశాంగ మంత్రి చెప్పింది, భారత్ పాక్లు ఒక న్యూట్రల్ ప్లేస్లో విస్తృతంగా అన్ని అంశాలపైన చర్చిస్తారు అన్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాకిస్తాన్ స్టేట్మెంట్ చూడండి మీరు. అమెరికాకు ధన్యవాదాలు చెప్తూ, ట్రంప్కు కృతజ్ఞతలు చెప్తూ అన్ని అంశాల పరిష్కారానికి ఇది ప్రారంభం కాబోతుంది అని పేర్కొన్నారు. అంటే పాకిస్తాన్ కూడా ధృవీకరిస్తుంది కశ్మీర్ పైన అమెరికా జోక్యం ఉంటుంది అని. కానీ భారత వైఖరి మొదటి నుంచి కూడా థర్డ్ పార్టీ మీడియేషన్కి మనం వ్యతిరేకం, విదేశీ జోక్యానికి వ్యతిరేకం, యునైటెడ్ నేషన్ జోక్యానికి వ్యతిరేకం. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మన ఈ వ్యతిరేకతను అనేకసార్లు మన నాయకత్వం ప్రకటించింది. ప్రెసిడెంట్ ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు మన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో జరిపిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ 2 దేశాలు కోరుకుంటే కశ్మీర్ సమస్య పరిష్కారానికి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము, సహకరిస్తాము అంటే అసలు మాట్లాడాడు. మౌనముని మన్మోహన్ సింగ్లో నోట మాట రాదని మన్మోహన్ సింగ్ స్పాంటేనియస్గా వెంటనే అక్కడ ఒబామా ఆపిన మరుక్షణం వ్యాఖ్యానించాడు, ఇండియా డజంట్ బిలీవ్ ఇన్ ద థర్డ్ పార్టీ మీడియేషన్ అని. మరో వ్యక్తి మరో దేశ మధ్యవర్తిత్వాన్ని మేము అంగీకరించమని. కానీ ట్రంప్ బరితెగించి కాల్పుల విరమణ నేనే ఒప్పించాను, నేను దానికి గర్వపడుతున్నాను అంటూ ఆఖరికి కాల్పుల విరమణ ఒప్పుకున్నందుకు మీతో వాణిజ్యం ఎక్కువ జరుపుతానని బహుమానాలు ఇస్తూ ఇప్పుడు తాజాగా కశ్మీర్ సమస్యపై కూడా నేను జోక్యం చేసుకుంటున్నాను అంటే ఇంతవరకు ఇండియన్ స్టాండ్ రాలే. చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో అని. కానీ ఇది చాలా ప్రమాదకరం. నేను అందుకే ట్రంప్ జోక్యమో అమెరికా జోక్యంతో భారత్ పాక్లు కాల్పుల విరమణ అంగీకరిస్తే జరగబోయే ప్రమాదం ఏంటంటే అమెరికా చెప్పినట్టే మనం వివరించాలి. ప్రతిసారి వైట్ హౌస్కి పోయి పర్మిషన్ తీసుకోవాలి. మనం భారతదేశ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ మనం చాలా ఏళ్ళుగా నిలబెట్టుకున్న విదేశాంగ విధానం ఇది. కశ్మీర్ అంశంలో మరో దేశ జోక్యం ఉండకూడదు అన్నది భారత్ దశాబ్దాలుగా నిలబెట్టుకున్న వైఖరి. ఇది పాకిస్తాన్ వైఖరికి ఇది పూర్తి భిన్నం. పాకిస్తాన్ ఏమో దీన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి అని యునైటెడ్ నేషన్ ఫోరంలో లేవనెత్తుతుంది, అన్ని ఫోరంలో లేవనెత్తుతుంది. అందుకే పాకిస్తాన్ వెంటనే ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పాడు పాక్ ప్రైమ్ మినిస్టర్. అన్ని సమస్యల పరిష్కారానికి ఇది ప్రారంభం అవుతుంది, ఇట్స్ ఎ బిగినింగ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ఆల్ ఇష్యూస్ అని. ఎందుకంటే పాకిస్తాన్కి ఇది ట్రంప్ మాటలు చాలా రుచిస్తున్నాయి, వినసొంపుగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నదే ట్రంప్ చెప్తున్నాడు. కాశ్మీర్ పైన మీడియేట్ చేస్తానంటూ కాశ్మీర్ను ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా ఇంటర్నేషనలైజ్ చేస్తున్నారు. ఇది భారత వైఖరికి పూర్తి విరుద్ధము. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా నేను చెప్పినట్లుగా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఒక దేశం మరో దేశానికి స్పందించేటప్పుడు డిప్లొమసీ ఉంటుంది. కానీ డిప్లొమాటిక్ లాంగ్వేజ్లోనైనా అమెరికాకు ట్రంప్కు స్పష్టం చేయాలి, కాశ్మీర్ అనేది అసలు డిస్ప్యూట్ ఏమీ లేదు, ఒకటే డిస్ప్యూటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలి. కావాలంటే ట్రంప్ పాకిస్తాన్ అది ఒప్పిస్తే మంచిదే, అది మీడియేషన్ రణం. మీరు పాకిస్తాన్కు చెప్పి ట్రంప్కున్న ఇన్ఫ్లుయెన్స్తో ఎందుకయ్యా భారత్తో పెట్టుకుంటా ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇచ్చేసేయి అని చెప్పితే మనకు అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు. అందువల్ల కాశ్మీర్ ఇష్యూ పైన ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేది ఏముంది, చర్చించేది ఏముంది? కాశ్మీర్ భారత్లో అంతర్భాగము, దీని మీద చర్చే లేదు. చర్చ ఉన్నదల్లా పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ మనకి ఇచ్చేయాలి. సో దీనిపైన అమెరికా మధ్యవర్తిత్వం ఏం చేస్తుంది? అసలు మొదలు అమెరికా చేయాల్సింది పాకిస్తాన్తో టెర్రరిజాన్ని ఆపాలి. చూడండి, మీ ట్రంప్ ఎక్కడ అంటలేడు, ఈవెన్ కనీసం అలా అన్నా మంచిగుండు, ఐ విల్ మీడియేట్ టు ఎన్ష్యూర్ దట్ పాక్ డస్ నాట్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం టు ఇండియా అంటలేడు. భారత్కు తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్ అలా చేయకుండా నేను ఒప్పిస్తాను, నేను మధ్యవర్తిత్వం జరుపుతాను, ఈ తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఎగుమతి చేయకూడదు అని కూడా ఎక్కడ అంటలేడు మీరు గమనిస్తే. అందువల్ల చాలా క్లియర్గా ట్రంప్ జోక్యం కనబడుతుంది. ఆ జోక్యం కూడా కశ్మీర్ అంశం పైన కనబడుతుంది, తీవ్రవాదం పైన కాదు. సో అందువల్ల ఇది ప్రమాదకరమైన దారి పడుతోంది. ఈ పరిణామాలు కశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేసి భారతదేశ ఇంట్రెస్ట్లకు భిన్నంగా వెళ్ళటానికి ఉపయోగపడే ప్రమాదం ఉంది భారత ప్రభుత్వం అప్రమత్తం పడకపోతే.